బోధన మండలం కల్దుర్తికి గ్రామంలో శ్రీ బీరప్ప దేవాలయ నిర్మాణం కొరకు ఆదివారం భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. కురుమల ఆరాధ్య దైవమైనటువంటి బీరప్ప దేవాలయ నిర్మాణం కొరకు సంభాజీ నీలకంఠ విజయ్ కుమార్ స్థలాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామ సంఘ అధ్యక్షులు సిరిగిరి రామ్, సెక్రటరీ గౌరుగొండ సిరిగిరి అశోక్, గ్రామ వీడీసీ చైర్మన్ గంగాధర్, కురుమ సంఘ మండల అధ్యక్షులు మేడి రవి, బోధన మండలం గొర్రెల మేకల సహకార సంఘ అధ్యక్షులు దేవారావు, మాజీ సర్పంచ్ మందన్నరావు, గంగాధర్, సంఘ సభ్యులు శ్రీనివాస్, పెరుగొండ, నాగుగొండ జలేందర్, సాయిగుండ మాధవరావు, పీరాజి శివకాంత్, శేఖర్, గంగాధర్, సాయిలు, కురుమకుల బాంధవులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఈరోజు కురుమ కుల బాంధవులైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ బీరప్ప మందిరం యొక్క భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి ఏదైతే కల్దుర్కి గ్రామం లోపల బీరప్ప మందిరం కోసము ఈ గ్రామానికి చెందినటువంటి నలుగురు అన్నదమ్ములైనటువంటి నీలకంఠం, విజయ్ కుమార్ మరియు బలరాం, భీమరావు అనేటువంటి అన్నదమ్ములు వారు సొంతంగా మరి ఈ యొక్క స్థలానికి కేటాయించడం నిజంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కురుమ కుల బాంధవుల నుండి ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి కుటుంబానికి ఎల్లవెల్లలా మల్లన్న దేవుడు, కురుమ వీరప్ప దేవుడు మరి ఎల్లవెల్లలా కుటుంబానికి మరి మంచిగా ఉండాలని చెప్పేసి, మంచి జరగాలని చెప్పేసి ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు మా కల్దుర్కి యొక్క కురుమ కురస్తుల యొక్క కళ నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ఎన్నో సంవత్సరాల కళ ఈ యొక్క బీరప్ప మా ముత్తాతల 1975లో ఆ గుడి నిర్మించారు. బండరాళ్లతో ఈరోజు చాలా చిన్నగా అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క మా బీరప్ప గుడి నిర్మాణ ఆరాధ్య దైవమైనటువంటి కురుమ కులస్తుల ఆరాధ్య దైవం బీరప్ప గుడి భూమి పూజ నిర్మాణానికి ఈరోజు సంతోషించుకుంటున్నాము. ఈ భూమి యొక్క గుడి నిర్మాణానికి విరాళంగా ముందుకొచ్చి సంభాజీ నీలకంఠ మరియు విజయ్ కుమార్ గారు మాకు ఇట్లా ఈ విధంగా వాళ్ళే ముందుకొచ్చి మేము గుడి కడతామంటే ఇక్కడ పెద్ద బొందలాగా ఉండి చెట్లు బిట్లు అన్నీ ఉండే వాళ్ళు గత 2 సంవత్సరాలు కూడా ముందుకొచ్చి మేము స్వచ్ఛందంగా ఏమాత్రం ఆశించకుండా మీ యొక్క గుడిని నిర్మించడానికి మేము స్థలం ఇస్తామని ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. వారికి ఎల్లవేళలా ఈ బీరప్ప యొక్క అష్టైశ్వర్యాలు, సుఖ సంతోష వాళ్ళ కుటుంబాలకి బీర యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ గుడి నిర్మాణమే కాకుండా రోడ్డు నుంచి మాకు దారి కావాలన్నా కూడా మీరు వేసుకోండి స్వచ్ఛందంగాని. కొంతవరకు శంకర్ రెడ్డి మరియు ఎక్కువ భాగంలో ఈ యొక్క విజయ్ కుమార్, నీలకంఠ వారి అన్నదమ్ములు అందరూ ముందుకొచ్చి ఇవ్వడం సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో లక్షల కోట్లు ఉన్నవారు ఉన్నారు, కానీ సేవ చేయాలనే దృక్పథం కొంతమందికే ఉంటుంది. అందులో ఈ యొక్క వారి చేనులో ఈరోజు బీరప్ప గుడి కడుతున్నామంటే వారు కూడా ఎంతో ధన్యులు. ఈ యొక్క దేవుడు వారి చేనులో ఉన్నంటే ఆశమాషి విషయం కాదు. వారికి కూడా అష్ట ఐశ్వర్యాలు ఈ యొక్క బీరప్పని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ప్రతి ఒక్కరూ కుర్మ కులస్తుల గుండెల్లో చిరమశీనంగా ఎన్నటికీ తరతరాలు కూడా గుర్తుండే వ్యక్తి ఫలానా గుడి ఎక్కడ కట్టిరంటే ఫలానా సంభాజీ నీలకంఠ, సంభాజీ విజయ్ కుమార్ చేనులో కట్టిరంటే వారికి కూడా బలరాం వారికి కూడా ఇందులో ఈ భీమ్ పటేల్ వారికి కూడా ఇందులో భాగం ఉంది. కాబట్టి వారి అన్నదమ్ములు అందరికి కూడా నలుగురు అన్నదమ్ములకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారి మన కుర్మ కులస్తులు పేరున ప్రతి ఒక్కరు మా సంఘం మెంబర్లు అందరి తరఫున వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. వారి యొక్క సేవలు కూడా ఇదే విధంగా ఇంకా ముందు మాపై ఉండాలని, మీ యొక్క సేవలు మాపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కులం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క మేము గత 20 సంవత్సరాల నుంచి పంచుకుంటున్నాం. ఇప్పటి వరకు మా వీడీసీ ఉంది, మా గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ. మేము ఏవైతే ఖండోబా మందిరం 2003లో కట్టినాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి యొక్క సేవలు మాకు ఇప్పటివరకు అందులో గుడి కట్టినాము. ఆర్థికంగా మా గుడికి అందించరు. ఇప్పుడు వీడీసీ చైర్మన్ కూడా ఉన్నారు. వారికి కూడా మా కురుమ కులస్తుల తరపు నుంచి ఇప్పటికి మేము పెద్ద మందిరం నిర్మాణిస్తున్నాం. కాబట్టి మీ యొక్క కమిటీ ద్వారా కూడా మాకు ఎంతో కొంత సహాయాన్ని చేకూర్చినట్లయితే మేము కూడా గ్రామానికి మా కులస్తులు ఎన్నప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ యొక్క స్థలం ద్వారా మా యొక్క వీడీసీ చైర్మన్ కూడా వేడుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి కుర్మకులం మండల అధ్యక్షులు మరియు రవి గారు, మేకల గొర్రెల సాగ సంక్రమ అధ్యక్షులు దేవరావు గారు, మాజీ సర్పంచ్ రావుబా గంగాధర్ ఈ యొక్క మా కులం సేవలో ఎప్పుడు కూడా ముందుండి మాకు వెన్నంటేనే ఉండి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా అన్న ఈ విధంగా సాయం కావాలంటే ఎప్పుడు అహర్నిశలు మన సంఘం కోసం ఎల్లవేళడా తోడ్పాటు అందించేవారు ముగ్గురు. వారికి కూడా ఈరోజు మా కార్యక్రమంలో భాగస్వాములైన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి యొక్క సేవలు కూడా మా ఈ యొక్క గుడి నిర్మాణంలో భాగస్వాములు అందించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ భూమి దాతకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.